రైతాంగం అభివృద్ధి చెందేందుకు అవసరమైన పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గడ్డి వంటి వనరుల ద్వారా కూడా ఆదాయం పొందే మార్గాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ బయోగ్యాస్ ప్రాజెక్టు రైతులకు మేలు చేయడంతో పాటు కాలుష్య నియంత్రణకు దోహదం చేస్తుందని తెలిపారు. ఇక వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి శుభ్రమైన ఇంధనం ఉత్పత్తి చేయడం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక రైతులకు ఎంఎస్పీ ప్రకారం మద్దతు ఇవ్వాలని, ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆర్థికంగా ఉపయోగపడే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయంగా దేశంలో 20% గ్యాస్ ఉత్పత్తులను ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం. మన యుద్ధం జరుగుతూ ఉంటుంటే దేశంలో పెట్రోలియంకు సంబంధించినటువంటి షార్టేజ్ కానీ ఇతరత్ర ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని అధిగమించడానికి ఒకవైపు కంప్రెస్డ్ గ్యాస్ సబ్సిడీ కానీ, ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కానీ, అదేవిధంగా సిఎన్జి కానీ, ఈ విధంగా అనేక రకాలుగా మనం భారతదేశం స్వయంగా మరి ఇటువంటి ఉత్పత్తులను సాధించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొన్న ఇటీవలనే రంగులూరు మండలంలో మరి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అక్కడ కూడా ఇటువంటి ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేసినారు. ఇటువంటి ఫ్యాక్టరీ ఒకటి ఆల్రెడీ హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తిలో ఇప్పటికే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాలసీగా అది ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ, కంప్రెస్డ్ గ్యాస్ కానీ, ఇంకా ఈ విధంగా వ్యవసాయ ఆధారితంగా రైతాంగానికి సపోర్ట్ చేసేటువంటి, రైతాంగానికి ఆర్థికంగా ఎకరానికి అవసరమైనటువంటి కర్మాగారాలను ఓపెన్ చేయడం ద్వారా ఈరోజు వస్తున్నటువంటి అధిక ఉత్పత్తిని కూడా మరి కర్మాగారాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపయోగాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహంగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా మరి ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమ దేశంలోని ఈవీ రంగంలో ఆటోమొబైల్లో నెంబర్ పడినటువంటి పరిస్థితి. విధంగా స్వయం సంబంధిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి వేస్టేజ్ కానీ మరి గ్యాస్ సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఈరోజు మనం ఈ ఉత్పత్తులను సాధించుకునే అవకాశం ఈ సందర్భంలో తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆ దిశలో ఇంకా పరిశ్రమలకు ప్రోత్సహించే కార్యక్రమం తీసుకుంటుందని మనం చెప్తూ ఈరోజు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈ ఇంధనానికి సంబంధించి దానికి కావాల్సిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడే చెప్పారు. న్యాచురల్ గ్యాస్ అంటే గడ్డి మీద కూడా మనం ఏ విధంగా సంపాదన చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు పంట మార్పిడికి సంబంధించిన అంశం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పంట మార్పిడి చేసుకొని రైతుకు సంబంధించిన ఆర్థిక వనరులు పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో పంట మార్పిడికి సంబంధించిన అంశంకి వచ్చే వరకు ఇది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంత యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక చిన్న పరిశ్రమ ఏర్పడితే చుట్టుపక్కల అన్నింటినీ కూడా చిన్నగానో పెద్దగానో పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని కూడా మెరుగుపరిచే ఒక కార్యక్రమం ఆలోచన. అటువంటి గడ్డి ద్వారా మనం గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకొని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సంబంధించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని చెప్పి ఈరోజు గంభీరావుపేటలో ఈ ప్రాజెక్టు పూజ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఒక సందేశాన్ని, ఒక రకమైనటువంటి ఆలోచనలు ఇక్కడ నుంచి మనం వ్యాప్తి చేయడం కోసం నా